జ్యోత్స్న రౌడీలతోటి దాస్ని ఒక రూమ్లో కట్టిపడేపించేస్తుంది. ఇక దాస్ ఫోన్ని జ్యోత్స్న రౌడీకిస్తూ, ఈ ఫోన్ తీసుకో, సిటీ మొత్తం తిరుగుతూనే ఉండాలి, ఇది పొరపాటున కూడా స్విచ్ ఆఫ్ అవ్వకూడదు, అందరూ ఫోన్స్ చేస్తూనే ఉండాలి, సిగ్నల్ ఒకే దగ్గర ఉండకూడదు, పోలీసులకు దొరకకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటుంది. దాంతో దాస్, జ్యోత్స్న తప్పు చేస్తున్నావు, ఈ పాపం నిన్ను వదిలిపెట్టదు అని అంటూ ఉంటే, దాంతో జ్యోత్స్న నిర్లక్ష్యంగా, మా నాన్నని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను వదిలేయమని చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నా దారికి అడ్డు వస్తే ఎవ్వరికైనా సరే ఇలానే చేస్తానని జ్యోత్స్న అంటుంది. దాంతో దాస్ గట్టిగా నవ్వుతూ, చావంటే నాకు భయం లేదు జ్యోత్స్న, కానీ నీ ముఖంలో కనిపిస్తున్నది భయం, నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని నువ్వు బతుకంటే భయపడుతున్నావు, నీ టైం దగ్గర పడింది, గుర్తుపెట్టుకో అని అంటాడు. నువ్విలానే జాతకాలు చెబుతూ ఉండు, నాకు ఏం చేయాలో బాగా తెలుసు అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు కార్తీక్ కంగారుగా ఉంటూ ఉంటాడు. దాస్ ఫోన్ కలవకపోవడంతో కార్తీక్ దీపతోటి, ఏదో తేడాగా ఉంది దీప, దాస్ మావయ్య తాతయ్య వాళ్ళింటికి వెళ్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళారు, ఆయన అంత ఆవేశంగా మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదని కార్తీక్ అంటూ ఉంటాడు. నాకు అదే భయంగా ఉంది బావా, జ్యోత్స్న ఆ సమయంలో అక్కడ ఉండడం, ఆ తరువాత బాబాయ్ కనిపించకపోవడం చూస్తుంటే తన నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని జ్యోత్స్నే ఆయన్ని ఏమైనా చేసి ఉంటుందా అని దీప కూడా అనుమానపడుతూ ఉంటుంది. అదే నా అనుమానం కూడా, కానీ పారు అత్త ఉండగా జ్యోత్స్న అంత సాహసం చేయలేదు, ఎందుకంటే అత్తకి తన కొడుకంటే ప్రాణం, అందుకే కదా బిడ్డల్ని మార్చేసింది, ఏదేమైనా ఇప్పుడు మనం వెంటనే అత్తని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాలి అంటూ దీపని తీసుకుని కార్తీక్ పెద్దాయన ఇంటికి బయలుదేరుతాడు. ఉదయాన్నే కార్తీక్ దీప శివనారాయణ ఇంటికి చేరుకుని సరికి సుమిత్ర ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఆమెకు నిజం చెప్పి చికిత్స చేయించాలని కార్తీక్ నిర్ణయించుకుంటాడు. దీప, నేను అత్తకి నిజం చెప్పలేను, నువ్వైతేనే ధైర్యంగా చెప్పగలం, మనం ఆలస్యం చేస్తే అత్త ప్రాణాలకే ప్రమాదమని కార్తీక్ చెప్తూ ఉంటాడు. దాంతో దీప సమాధానమిస్తూ, వద్దు బావా, ఇప్పుడు ఆ మాట చెప్తే అమ్మ తట్టుకోలేరు, ఏదో రకంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని అంటుంది. అప్పుడే సుమిత్ర మెట్లు దిగుతూ వస్తుంది. ఆమెకు కళ్ళు మసకబారతాయి, విపరీతమైన దగ్గు, ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుండగా దీప పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.